దండాలయ్యా. నా పేరు పైడి తల్లయ్యా. నా బిడ్డ చాలా ఆపదలో ఉన్నాడయ్యా. నా బిడ్డని ఏదోటి చేసి మీరే కాపాడండి అయ్యా. బాధపడకమ్మా, నీ బిడ్డకొచ్చిన ఆపదేమీ లేదు. ఈ సింహాద్రి అప్పన్న నమ్ముకున్న వారికి ఏమీ కాదు. నారు పోసేది ఆయనే, నీరు పోసేది ఆయనే. అంతా శుభమే జరుగుతుంది. నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. ఏంటి నొప్పి? సేటు, కడుపు నొప్పిగా ఉందా సేటు? అవునమ్మా. ఇదిగో ఇది తీసుకో. రే, ఎవర్రా ఇక్కడ? అయ్యా, ఇందాకెవరొచ్చారు? ఎవరు రాలేదయ్యా. ఎవరు రాలేదా? మరి ఈ కొబ్బరి బొండం ఎవరు తెచ్చారు? ఏమో తెలియదయ్యా. హా? ఇదేంట్రా నామాలు? ఏమో తెలియదయ్యా. అయితే ఆ సింహాద్రి అప్పన్నే వచ్చి ఇచ్చుంటాడా? మెడికల్ రిపోర్ట్ చూసారా ఒకటి? చూడలేదు సార్, చెప్పండి. మెడికల్ హిస్టరీలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని సంఘటన జరిగింది. ఈ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్. దండాలయ్యా. ఆ, ఆపరేషన్ చేయించుకోవడానికి వీరి దగ్గర ఆర్థిక స్తోమత లేదు. యాక్చువల్గా ఈమె స్వామిని కలిసింది. ఉదయభాను గురూజీ అనే స్వామిని కలిసింది. ఆయన చెప్పిన దాని ప్రకారము సింహాద్రి అప్పన్నకు ముడుపు కట్టి ఈ తల్లి పసుపు, చందనం, తులసి రసంతో వారం రోజులు తలకు కట్టుకట్టి వారం రోజుల తర్వాత చూస్తే ట్యూమర్ క్యూర్ అయిపోయింది. ఆశ్చర్యంగా ఉంది. అవును, చాలా వింతగా ఉంది అసలు. మిరాకిల్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు? నేను కూడా ఎన్నో మందులు వాడాను, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నాను. కానీ స్వయంగా ఆ సింహాద్రి అప్పన్న స్వామే నాకు కొబ్బరి బొండం ఇచ్చి నా వ్యాధిని నయం చేశాడు. ఇప్పుడెలా ఉంది? ఇప్పుడంతా బాగుంది డాక్టర్ గారు. అంతా సింహాద్రి అప్పన్న దయే. ఈ సంఘటన విశ్వవ్యాప్తంగా అందరికీ తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇలాంటి అద్భుతం ఎప్పుడు చూడలేదు కదూ. మేడం, మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇటువంటి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన ఈ వ్యాధిని నిర్మూలన చేసే విధానం మన వైద్య శాస్త్రంలోనే లేదు. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి స్వామి లీలామృతము విన్నామంటే వైద్యుల వల్ల కానీ మందుల వల్ల కాదు, కానీ వారు నమ్ముకున్న సింహాద్రి అప్పన్న వలననే ఈ కార్యము
జరిగింది ఆయనే జరిపించాడని మనం నమ్మటానికి మరి గొప్ప రుజువు అని నేను నమ్ముతాను. మీరేమంటారు? ఈ విధంగానైనా భగవంతుడున్నాడని రుజువైంది కదా డాక్టర్. ఇది అందరూ ఆనందించాల్సిన విషయమే మరి. అప్పన్న స్వామి, మమ్మల్నందరినీ దీవించండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే పైడి తల్లి? ఎందుక నిన్ను ఎరగదీయడానికి వచ్చానురా దొంగ సచ్చినోడా. అమ్మో! పిల్లడు సాగుతున్నా ఉంటే నువ్వు ఇక్కడ కళ్ళు తాగుతూ కూర్చున్నావురా దొంగ సచ్చినోడా. దొంగ సచ్చినోడా నిన్ను ఎరగదీస్తానురా. దొంగ అమ్మో! సచ్చినోడా. అమ్మో! వీడికి ఎంత సిగ్గులేదు. ఇంకో 4 తగిలించు. అయ్యో, అయ్యో.